కులగంజ ఏర్పాటు చేసి ఆ కులాల నిష్పత్తి ప్రకారం విద్యలో, వికాసంలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అవకాశం చెప్పేది రాహుల్ గాంధీ గారు కోరుతున్నాడో అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి భారతదేశంలో మొట్టమొదటిసారి ఏదైతే కుల జనగణన స్టార్ట్ చేసిన గ్రేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకొరకంటే రాహుల్ గాంధీ గారు కోరుకున్న అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేసిన మాట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ఏది ఏమైనప్పుడు కూడా భారతదేశంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి వారు నిర్ణయించుకొని ఈనాడు భారతదేశంలో విస్తృత ప్రచారం చేస్తా ఉండు. ఆయన ఆలోచన మేరకే భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమంలో నేను గత 10 ఏళ్ల నుంచి తిరుగుతా ఉన్నాను. రేపు కూడా పూర్తిగా ఎక్కడ కార్యక్రమం ఉంటే అక్కడ మీకు విషయం చెప్పిన మిత్రుడా, నేను వివాహానికి హాజరైన భారత రాజ్యాంగం పేరు నూతన దంపతులకు ఇస్తూ ఉంటా. ఇది నా హాబీ. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని పాలకుడు, పౌరుడు, ఉద్యోగి ప్రతి వారు చదవాల్సిన అవసరం ఉందనే మాట మీకు జ్ఞాపకం చేస్తూ, మిత్రులారా, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఏదైతే మహాత్మా గాంధీ వాళ్ళంతా ఆలోచన చేసి భారత రాజ్యాంగాన్ని రాష్ట్ర మాట చెప్తూ ఆ రాజ్యం మేరకే పాలన జరుగుతూ ఉంది. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ మత రాజ్యాన్ని ఒకే భాష, ఒకే దేశంగా పరిగణించాలని చెప్పి మోడీ కుట్ర చేస్తా ఉండు. దాన్ని విచ్ఛిన్నం చేసే క్రమంలో రాహుల్ గాంధీ ఆహ్వానించాలని కృషి చేస్తామని చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు తీర్పులు కానీ, జిల్లా కోర్టు తీర్పులు కానీ, ప్రభుత్వ యంత్రాంగంలో కానీ తెలుగులో వచ్చేటట్లుగా మీరు కృషి చేయాలా, మీరు నిర్ణయం తీసుకోవాలా, చట్టం చేయాల్సిన అవసరం ఉందన్న మాటని జ్ఞాపకం చేస్తూ, ఎందుకంటే ఇలా న్యాయశాస్త్రంలో అడ్వకేట్ ఏం చెప్తుండో ఏం రాస్తుండో క్లయింట్కు తెలుసు. ఆ క్లయింట్కు తెలిసే విధానాన్ని తెలుసుకోవాలంటే ఈ రాష్ట్రంలో అనేక మంది తెలుగు మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ రాదు. క్లయింట్ అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నాడు, జడ్జి ఏం తీర్పిచ్చాడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభ చట్టం ఏం చేస్తూ కూడా తెలుసుకోవాల్సిన సామాన్య రైతుకు, గ్రామీణ ప్రజానికానికి అవసరం ఉంది. కాబట్టి తెలుగులో ప్రభుత్వ యంత్రాంగంలో, న్యాయశాస్త్రంలో తెలుగులో తీర్పులు వచ్చినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేయాల్సిందిగా కోరుతూ వారిని ప్రత్యేకంగా కలిసి కూడా విజ్ఞప్తి చేస్తామని చెప్తూ సెలవు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.